హాయ్ హలో అండి. చిక్ పీస్ పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను. దీన్నే చోలీ బీన్స్ అని కూడా అంటారండి. చిక్ పీస్ని మనం ఎప్పుడు సలాడ్స్ కింద కర్రీస్ కింద కాకుండా ఇలా వెరైటీగా పిల్లలకి హెల్దీ వేలో స్నాక్స్ రూపంలో ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి. ఇప్పుడు 1 కప్పు కాబూలి శనగలు తీసుకోండి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి, ఎందుకంటే మనం పన్నీర్ కదా చేసేది, అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. దీంట్లో వాటర్ పోసుకొని ఓవర్ నైట్ సోప్ చేసుకోవాలండి. ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోండి. మార్నింగ్కి మనకి డబల్ క్వాంటిటీ అవుతుందండి. చిక్ పీస్లో మనకి ఫైబరు, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. కుక్కర్ కింద తీసుకొని దాంట్లో చిక్ పీస్ వేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దాంట్లో మన కాబూలి శనగలు వేసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, స్పైసెస్కి పచ్చిమిర్చి తీసుకున్నానండి. లేదు అంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టేద్దామండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ అవ్వాలండి. చాలా మెత్తగా అవ్వాలి పేస్ట్. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. దీంట్లో ఆయిల్ కానీ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. దీంట్లో ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. మనకి కాబూలి శనగల్లో B6 విటమిన్ కూడా ఉంటుందండి. కాబట్టి రెగ్యులర్గా ఎక్కువ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కాబట్టి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. అడుగు పడుతూ ఉంటుంది, అయినా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత బాగా మన చపాతీ ముద్ద ఉంటుంది కదా, చపాతీ ముద్దలా అయిపోయింది కాబట్టి రెడీ అయిపోయిందండి. మన పన్నీర్ బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక స్టీల్ గిన్నె కానీ లేకపోతే కేక్ చేసే ట్రైస్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ వేసుకొని ఇప్పుడు ఈ ముద్దని ఇందులో వేసేసుకొని పన్నీర్ షేప్ లాగా దలసరిగా, పన్నీర్ ఎలాగ దలసరిగా ఉంటుందో అలా షేప్ అవుట్ చేసుకోవాలండి. చాలామంది పిల్లలు కాబూలి శనగలు కానీ రాజ్మా కానీ ఇటువంటివి తింటండి. వాళ్ళకి ఈవినింగ్ టైము స్నాక్ కింద మనం ఆలు కట్లెట్ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా చూలైతే చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే మనకి చక్కగా సెట్ అయిపోద్ది అన్నమాట. షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ఉల్టా తిరిగేసుకొని బటర్ పేపర్ తీసుకొని చిన్న పీసుల కింద కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ చోలే పన్నీర్ రెడీ అయిపోయిందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనికి.